హాయ్ అండి. అందరికీ గుడ్ మార్నింగ్. మెగా డిఎస్సికి సంబంధించి ఒక చిన్న అప్డేట్ అయితే రావడం అనేది జరిగింది. మెగా డిఎస్సిలో కీలకమైన ఉద్యోగ ఎంపిక జాబితాను అంటే సెలక్షన్ లిస్టును పాఠశాల విద్యాశాఖ సోమవారం విడుదల చేయనున్నట్లు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ మనకు తెలియజేశారు. వాటికి సంబంధించి ఆ సెలెక్ట్ లిస్టును కలెక్టరు మరియు డిఈఓ కార్యాలయాలతో పాటుగా ఏపీ డిఎస్సి వెబ్సైట్లో కూడా అందుబాటులో ఉంటుందని డిఎస్సి కన్వీనర్ ఎంవి కృష్ణారెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. నోటిఫికేషన్లో పేర్కొన్నటువంటి 16,347 పోస్టులకు గాను సుమారు 300కు పైగా మిగిలిపోయినట్లు తెలియజేశారు. దాదాపు 16,000 మంది అభ్యర్థుల పేర్లను ఎంపిక జాబితాలో ప్రకటించనున్నారు. పలు మేనేజ్మెంట్లో కొన్ని సామాజిక మాధ్యమాల్లో అభ్యర్థులు లేకపోవడంతో ఈ పోస్టులు మిగిలిపోయాయి. తొలుత 600కు పైగా పోస్టులు మిగిలే పరిస్థితి ఏర్పడగా మిగిలిన పోస్టులను వీలైనంత వరకు తగ్గించేందుకు 7 విడతల్లో అభ్యర్థుల సర్టిఫికేట్ల పరిశీలనకు పిలిచారు. అభ్యర్థులు ఏవైనా కారణాల చేత తిరస్కరణకు గురైతే ఆ తర్వాత మెరిట్లో ఉన్నవారికి ఈ నెల 13 వరకు సర్టిఫికేట్ల పరిశీలన చేశారు. దీంతో చివరకు 16,000 పోస్టుల అభ్యర్థులకు ఎంపికై ఉద్యోగాలు సాధించారు. మిగిలిన పోస్టుల తర్వాత డిఎస్సిలో భర్తీ చేస్తారు. ఎంపికైన అభ్యర్థులకు 19వ తేదీన అమరావతి సచివాలయ సమీపంలో భారీ సభ నిర్వహించి అపాయింట్మెంట్ ఆర్డర్లు ఇవ్వనున్నారు. 30,000 మందికి పైగా పాల్గొనేలా ఏర్పాట్లు చేశారు. అనంతరం ఈ నెల 22 నుంచి 29 వరకు కొత్త టీచర్లకు శిక్షణ నిర్వహిస్తారు. దసరా సెలవుల అనంతరం బడులు తెరిచే రోజున కొత్త ఉపాధ్యాయులు విధుల్లోకి చేరి చర్యలు చేపట్టినట్లుగా అధికారులు వివరించడం జరిగింది. మరింత సమాచారం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి.